క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం పరుల సేవలో సమృద్ధి ఆశీర్వాదం. ఈ అంశం ధ్యానించే ముందు క్రీస్తు ప్రభు పరుల సేవ గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో ఏమని బోధిస్తున్నారో మనం ఒకసారి విందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనము మరియు 38వ వచనం. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మేము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరు క్షమింపబడుదురు. పరులకు మీరు వసుగుడు, మీకు వసుగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసుగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు పలికెను. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక పాటను పాడుకుందాం. పరులకు వెలుగును ప్రసాదించు, క్రూతిలానను మార్చుము స్వామి, క్రూతిలానను మార్చుము స్వామి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ గీతంలోని ప్రతి పదం ఒక ప్రార్థన. క్రొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తుంది, అంటే పరులకు వెలుగునిస్తుంది. అది తన కోసం కాదు, చుట్టూ ఉన్న వారి కోసం వెలుగుతూ ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితం అంటే తనను తాను మాత్రమే చూసుకునే జీవితం కాదు. దేవుని ప్రేమను, దయను, కరుణను పరులకు పంచుకునే జీవితం. ఈ రోజుల్లో చాలామంది ఆశీర్వాదం అంటే ధనం, ఆరోగ్యం, ఉద్యోగం లేదా సౌకర్యాలు మాత్రమే అనుకుంటారు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఇవ్వండి, అప్పుడు మీకును ఇవ్వబడును. అంటే నిజమైన సమృద్ధి మనం ఎంత సంపాదించామనే దానిలో కాదు, ఎంత ప్రేమించాము, ఎంత పంచుకున్నాము, ఎంత సేవ చేసామనే దానిలో ఉంటుంది. కావున ప్రియ ప్రజలారా, దేవుడు మనను ఆశీర్వాదంగా ఉండమని పిలుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తే దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. దేవుడు అబ్రహాముతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా ఈనాటి తన జీవితంలో సేవకు అత్యున్నత ఆదర్శంగా ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకే రాలేదు. అనగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా తను ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాగే స్వస్థపరిచాడు, ఆకలిగొన్న వారికి ఆహారాన్ని పెట్టాడు, అలాగే ఏడ్చేవారికి ఓదార్పును వసిగాడు. ఆయన శిష్యుల పాదాలు కూడా కడిగాడు. ప్రపంచం ప్రభు సేవకునిగా మారాడు. కాబట్టి మనం ఈ విషయంలో మనం ప్రశ్నించుకోవాల్సింది, మన పదవి గొప్పదా లేక మన సేవ గొప్పదా? పరుల సేవలో దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తారన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడినట్లు, మంచి కొలతతో నొక్కి కుదించి పొర్లిపోవునట్లుగా అనే ఈ మాటలు దేవుని ఉదారతను తెలియజేస్తాయి. దేవుడు కేవలం మనం ఇచ్చినంత మాత్రమే తిరిగి ఇవ్వడు, తన ప్రేమ ప్రకారం సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం కేవలం ఒక ధన రూపంలో కాకుండా మనశ్శాంతిని ఇస్తాడు, కుటుంబంలో ఐక్యతను ఇస్తాడు,
అంతరంగ ఆనందాన్ని ఇస్తాడు, తన సన్నిధిని ఇస్తాడు, అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా మనకు ఇస్తాడు. ఉదాహరణకు ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి దేవుడు ఏ విధంగా తనను ఆశీర్వదించాడో చెబుతూ ఉంటుంది. ఒకే సంవత్సరం తన తల్లిదండ్రులు మరియు తన అత్త ఎంతో అనారోగ్యంతో బాధపడుచూ ఉంటున్నారు. ఆ యొక్క సమయాలలో తను ఎంతో కష్టపడింది. తన చుట్టూ ఉన్న బంధువులు కానీ సహోదరులు కానీ సహాయం చేయడానికి ఏ విధంగానూ వారు ప్రోత్సాహాన్ని కానీ సహాయాన్ని కూడా అందించలేదు. అయినప్పటికీ తను ఒక్కటే కష్టపడి తల్లిదండ్రులను తన అత్తను కాపాడుకోవాలని ఎంతో ఆశతో పరుగులు తీస్తూ ఉంది. అయినప్పటికీ తన ఉత్సాహం ఎంత అయినప్పటికీ తన నిరుత్సాహంతో తిరిగి వచ్చింది. తన తల్లిదండ్రులు మరియు తన అత్త కూడా చనిపోయి ఉన్నారు. ఆ యొక్క సమయాల్లో ఎంతో కృంగిపోయింది. తను ఎంత కష్టపడినా కూడా తన తల్లిదండ్రులు కానీ అత్తను కూడా దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ ఇదే సమయాల్లో ఇలా ఈ బాధతో ఉన్నప్పుడు, ఈ దుఃఖంలో ఉన్నప్పుడు తన భర్త కూడా గుండె సమస్యతో బాధపడుచు ఉన్నాడు. తనకు వెంటనే ఆపరేషన్ జరగాలి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో తను ఏమి చేయాలో తనకు తోచట్లేదు. తనకు సహాయం చేసేవాళ్ళు లేరు. తన బంధుమిత్రులు తన దగ్గరికి రావట్లేదు. ఒక కిరాయి ఇంటిలో ఉంటున్న యజమానుడు తన దగ్గరికి వచ్చి తనకు ఒక సహాయాన్ని అందిస్తారు డబ్బు రూపంలో. ఆ యొక్క సహాయం ద్వారా తన భర్త యొక్క ఆపరేషన్ను తను చేయించుకుంటుంది. ఆ యొక్క ఆపరేషన్ దేవుని దయ వల్ల మంచిగా జరుగుతూ ఉంది. తను ఆపరేషన్ అయిపోయిన తర్వాత తన భర్తను తీసుకొని తన ఇంటికి వచ్చే సమయంలో తన ఊరి వాళ్ళు కొందరు అంటూ ఉన్నారు ఇలా, అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలువు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే నీ తల్లిని కోల్పోయావు, తండ్రిని కోల్పోయావు, నీ అత్తను కూడా నువ్వు కోల్పోయి ఉన్నావు. వాళ్ళందరూ అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతో సేవ చేశావు. ఆ యొక్క సేవ నిమిత్తమే దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా నిన్ను దీవించి ఉన్నాడమ్మా అని చెప్తూ ఉన్నారు. తను కూడా తన కష్టాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క తన భర్త ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఉన్నాడో ఆ యొక్క సమయంలో తను ఆలోచిస్తూ ఉంది, దేవుడు నన్ను దీవించి ఉన్నాడు, దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించి ఉన్నాడని గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆనందాన్ని నింపుకుంది. పరలోకి మనం ఏ విధంగా మనం సేవ చేస్తామో అది మనం చేసినంతే కాకుండా దేవుడు మనకు అత్యధికంగా మనకు ప్రసాదిస్తాడని తను గ్రహించింది. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 42లో యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు, నా శిష్యుడని ఈ చిన్న వాళ్ళలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరు వసిగిన వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా తుది తీర్పు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదే మాటలను. ఈయన సహోదరులలో అల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అనగా ఆ యొక్క తుది తీర్పులో గొర్రెలు మేకలను ప్రభు వేరు చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 37వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, ఆకలి కొని ఉండుట చూసి భోజనము పెట్టితిరి, దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిరి, అప్పుడు పరదేశిగా ఉన్నప్పుడు చూచి ఆదరించితిరి, వస్త్రహీనుడై ఉన్నప్పుడు చూచి వస్త్రమును ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు పరామర్శించితిరి, చెరసాలలో ఉండగా మీరు దర్శింపవచ్చితిరి అని పలికి ఉన్నాడు. ఏ విధంగా మనం పరులకు సేవ చేస్తే ఏ విధంగా మనం దేవునికి చేసినట్లు ఈ యొక్క గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు బోధిస్తూ ఉన్నారు. మనం ఒక చిరునవ్వును ఇతరులకు ప్రసాదించిన అది ఒక గొప్ప వరంగా మారుతుంది. అనారోగ్యంతో ఉన్న వారిని మనం పరామర్శిస్తే వారు కూడా ఉత్సాహాన్ని పొందుతూ ఉన్నారు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే పరులకు వారి జీవితాల్లో కొన్ని మంచి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయి.
అదేవిధంగా మనం పరులకు సేవ చేసినప్పుడు ప్రతి ఒక్క చిన్న సేవ కూడా, ప్రతి ఒక్క చిన్న పని కూడా దేవుని రాజ్యంలో అది విలువైనదని గ్రహించాలి. ఇవన్నీ దేవుని రాజ్యంలో విలువైనవే. ఇప్పుడు ఒక చిన్న కథను మీకు చెప్తాను. ఒక చిన్న బాలుడు చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తిని తీసుకొని నడుస్తూ ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తి దారిని పోతూ ఆ యొక్క వ్యక్తితో ఇలా అంటున్నాడు, నీ క్రొవ్వొత్తితో ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగిస్తే నీ వెలుగు తగ్గుతుందా? అప్పుడు ఆ బాలుడు అంటాడు, నవ్వుతూ ఇలా చెప్తూ ఉన్నాడు, లేదు, ఇంకొక క్రొవ్వొత్తి వెలిగిస్తే ఆ క్రొవ్వొత్తితో పాటు నా వెలుగు పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచం మరింత వెలుగుతో నిండిపోతుంది. అదేవిధంగా ఇంకొక గదిలో 2 క్రొవ్వొత్తులు ఉన్నాయి. మొదటి క్రొవ్వొత్తి అంటుంది, నేను వెలిగితే కరిగిపోతాను, అందుకే నేను వెలగను అని ఉంటుంది. అలాగే రెండవ క్రొవ్వొత్తి ఇలా అంటుంది, నేను కరిగినా పర్వాలేదు, నా వెలుగు మరి అందరికీ దారి చూపాలి. కొద్దిసేపటికి మొదటి క్రొవ్వొత్తి అలాగే ఉండిపోయింది. అలాగే రెండవ క్రొవ్వొత్తి అనేక మందికి వెలుగైంది. కాబట్టి ఈ విషయంలో మనం ఏం తెలుసుకోవాలంటే, సేవ అనేది కొంత త్యాగంతో కూడి ఉన్నది. కానీ ఆ త్యాగమే అనేక జీవితాలకు వెలుగుగా మారుతుంది. ఏ విధంగా క్రొవ్వొత్తి వెలిగి తను కరిగిపోయి పరులకు వెలుగును పంచి ఉందో, మన జీవితాల్లో కూడా మనం కూడా కొంచెం త్యాగం చేయాలి. మన జీవితంలో మనం కూడా పరులకు ఏదో ఒక చిన్న కార్యమైనను చేస్తూ ఉండాలి. పరులకు సేవ చేసినప్పుడు మనం కూడా వెలుగుతో నిండిపోతాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి గాయాలతో రోడ్డుపై పడి ఉన్నాడు. చాలామంది వస్తూ ఉన్నారు, చూసి వెళ్తూ ఉన్నారు. కానీ మంచి సమరయుడు మాత్రం అక్కడ ఆగి అతని తాకాడు, అతని గాయాలకు మందు పెట్టాడు, తన గాడిదపై ఎక్కించుకున్నాడు, మరి సత్రానికి తీసుకుని వెళ్ళాడు, మరి ఖర్చు కూడా చేసి ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి నేను ఇతన్ని కావలసినవన్నీ చెల్లిస్తానని కూడా చెప్పి ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రేమ అంటే జాలి పడడం మాత్రమే కాదు, బాధలలో ఉన్న వారికి దగ్గరకు వెళ్ళి మనం ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించాలి. మదర్ తెరెసా గారు కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచంలో అతి పెద్ద పేదరికం ఆకలి కాదు, ఎవరికి అవసరం లేని వ్యక్తిననే భావన. అంటే మనం ఎంతోమంది పేదవాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ పేదరికాన్ని మనం సరితూచకూడదు. నాకు ఎవరూ లేరు అనే భావనను కలిగి ఉంటే అది ఒక పేదరికమని మనం గుర్తించాలి. మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఒక పలకరింపు కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయంలో చెప్పాలంటే కొంతమంది తల్లిదండ్రులు తన బిడ్డలు ఉద్యోగాల కోసమని వేరే దేశాలకు వెళ్తారు, వేరే ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ నుంచి ఎవరైనా ఫోన్ కాల్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. తన బిడ్డలు తల్లిదండ్రులను గుర్తు చేసుకొని ఫోన్ చేసి ఒక మాట పలకరిస్తే వారిలో ఎంతో తృప్తి అనేది కలుగుతుంది, ఆనందం అనేది కలుగుతుంది. అలాగే ఎంతోమంది ప్రజలు ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థిస్తే మనం వారికి దీవెనలను మనం అందించినట్లే. ఎంతోమంది ఒక చిరునవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి మనం ఆప్యాయంగా ఒక చిరునవ్వును ప్రసాదిస్తే వారిలో తృప్తి ఉంటుంది, వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వారిలో ఉన్న బాధను కోల్పోయి వారిలో సంతోషం అనేది, చిరునవ్వు అనేది వారి ముఖంలో కనిపిస్తుంది. ఇలాంటి వారందరికీ మనమే వారికి దేవుని సమాధానంగా మారగలమా? మన జీవితానికి పిలుపు అనేది ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. బాధలో ఉన్నవారికి
నేను ఓదార్పుగా ఉన్నానా లేదా? ఆకలిగా ఉన్నవారికి నేను ఒక ఆహారంగా ఉన్నానా లేదా? నిరాశలో ఉన్నవారికి నేను ఒక ఆశను అందించానా లేదా అన్నది. చీకటిలో ఉన్నవారికి నేను ఒక వెలుగుగా మారానా లేదా? మన జీవితం పరులకు ఆశీర్వాదంగా మారితే దేవుడు మన జీవితాన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. చివరిగా ముగించుకునే ముందు ప్రియమైన సోదరులారా, ప్రపంచం గొప్పవారిని కాదు గుర్తుంచుకునేది, ప్రేమతో సేవ చేసేవారిని గుర్తుంచుకుంటుంది. ఎప్పుడు మన చేతిలో ఉన్నది ఎంత తక్కువైనా ప్రేమతో మనం పంచినప్పుడు అది దేవుని చేతిలో ఒక గొప్ప వరంగా, గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు మనమందరం ప్రభువుతో ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నా జీవితాన్ని నా కోసం మాత్రమే కాకుండా ఇతరులకు వెలుగునిచ్చే క్రొవ్వొత్తిలా మార్చు. నా చేతులు సహాయం చేసే చేతులుగా మార్చు. నా పెదవులు ఓదార్పు పలికే పెదవులుగా మార్చు. నా హృదయం ప్రేమను పంచే హృదయంగా మార్చు. పరుల సేవలోనే నిజమైన సమృద్ధి ఆశీర్వాదం ఉందని గ్రహించి ప్రతిరోజు నీ యొక్క ప్రేమకు సాక్షిగా జీవించే కృపను మాకందరికీ ప్రసాదించు. వచ్చే వారం ఇదే సమయానికి మరొక అంశంతో మనం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ.